తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు అంతా సిద్ధమైపోయింది. రేపు సాయంత్రమే ముహూర్తం. ఈ విగ్రహావిష్కరణకు ముందు ఆ నమూనాని ప్రభుత్వం అసెంబ్లీలో అధికారికంగా విడుదల చేయనుంది. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత, విగ్రహాన్ని రూపుదిద్దడానికి ఎంచుకున్న ప్రాధాన్యతలను సీఎం రేవంత్ స్వయంగా సభలో సభ్యులకు వివరించబోతున్నారు. విగ్రహావిష్కరణను కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని అంశాలను సభ ముందు ఉంచబోతోంది. సబ్బండ వర్గాలకు ప్రతిరూపంగా, సకల జనుల ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్టు ఇప్పటికే చెప్తూ వచ్చారు సీఎం. రేపు 10:30కు అసెంబ్లీ మొదలయ్యాక ఈ విగ్రహ ఏర్పాటుపై చర్చిస్తారు. సభ వాయిదా పడ్డాక సాయంత్రం సచివాలయంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6:05 ఆవిష్కరణ ముహూర్తం నిర్ణయించింది ప్రభుత్వం. విగ్రహావిష్కరణకు రావాలంటూ గవర్నర్, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక తెలంగాణ తల్లి డిజైన్ విషయానికి వద్దాం. ఆకుపచ్చని చీరలో నిండుగా దర్శనమిస్తున్న తెలంగాణ తల్లి చేతిలో వరి, మొక్కజొన్న కంకులు కనిపిస్తున్నాయి. వడ్డాణం, కిరీటం వంటి హంగులేమీ లేకుండా మెడలో 3 హారాలు, చేతిలో 4 రకాల పంటలతో తెలంగాణ తల్లి అభయప్రదానం చేస్తున్నట్టుగా ఈ విగ్రహం ఉంది. బంగారపు రంగు అంచుతో, ఆకుపచ్చ చీర, కుంకుమ రంగుతో, రవికతో నిండైన రూపంతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అలాగే పద్మపీఠం బదులు పోరాట స్ఫూర్తిని చాటేలా పీఠాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక చెయ్యి పిడికిలి బిగిస్తున్నట్టుగా, మరో చెయ్యి తెలంగాణ తల్లిని మోస్తున్నట్లుగా ఈ పీఠం ఉంటుంది. ఈ విగ్రహాన్ని రేపు అసెంబ్లీలో అధికారికంగా విడుదల చేస్తారు. సాయంత్రం సచివాలయంలో ఆవిష్కరిస్తారు.